యేసుక్రీస్తు చాలా నిరాడంబరమైన జీవితం గడిపారు. కానీ ఆ కాలంలో పోపులు, కార్డినల్స్, బిషప్లు రాజుల కంటే విలాసవంతంగా జీవించేవారు. ఖరీదైన భవనాలు, బంగారు ఆభరణాలు, పెద్ద పెద్ద విందులతో వారి జీవితం నిండిపోయింది. ఈ విలాసాల కోసమే వారు ప్రజల నుండి రకరకాల పన్నుల రూపంలో డబ్బును లాగేవారు. రెలిక్స్ అంటే యేసుక్రీస్తుకు లేదా ఇతర సెయింట్స్ కు సంబంధించిన వస్తువులు. ఉదాహరణకు యేసుక్రీస్తును సిలువ వేసిన చెక్కముక్క, మేరీమాత వస్త్రం లేదా ఏదైనా ఎముక వంటివి. వీటిని చూస్తే పాపాలు మాయమైపోతాయని ప్రజలను నమ్మించేవాళ్లు. ప్రజలు కూడా వాటిని నమ్మేవాళ్లు. చర్చిలు తమ దగ్గర గొప్ప రిలిక్స్ ఉన్నాయని చెప్పుకుని యాత్రికులను ఆకర్షించేవి. యాత్రికులు వచ్చి డబ్బు, కానుకలు సమర్పించేవారు. డిమాండ్ పెరగడంతో నకిలీ రిలిక్స్ మార్కెట్లోకి వచ్చాయి. యేసుక్రీస్తును సిలువ వేసిన కొయ్య ముక్కలే ఐరోపా మొత్తం మీద ఒక ఓడకు సరిపడా ఉండేవని అంటారు. అంటే ప్రజల అమాయకత్వాన్ని, భక్తిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడానికి ఇదొక పెద్ద దందాగా మారింది. ఆ రోజుల్లో బైబిల్ కేవలం లాటిన్ భాషలో మాత్రమే ఉండేది. సామాన్య ప్రజలకు ఆ భాష రాదు. వారికి బైబిల్లో ఏముందో తెలియాలంటే తమ మత గురువు చెప్పిందే వినాలి. ఈ పరిస్థితిని చర్చి తన అధికారానికి వాడుకుంది. బైబిల్లో లేని ఎన్నో ఆచారాలను, నియమాలను ప్రజలపై రుద్దింది. మేము చెప్పిందే దేవుని మాట అని ప్రజలను నమ్మించింది. ఎవరైనా బైబిల్ని తమ సొంత భాషలోకి అనువదించడానికి ప్రయత్నిస్తే వారిని మత ద్రోహులుగా ముద్రవేసి శిక్షించేవారు. మార్టిన్ లూథర్ బైబిల్ను జర్మన్ భాషలోకి అనువదించడం ఒక విప్లవాత్మకమైన చర్య కావడానికి కారణం ఇదే. మొట్టమొదటిసారిగా ప్రజలు దేవుని వాక్యాన్ని నేరుగా చదువుకునే అవకాశం కలిగింది. ప్రతి క్రైస్తవుడు తమ సంపాదనలో 10వ వంతు చర్చికి పన్నుగా కట్టాలి. ఇది కాకుండా భూమి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసేవారు. ఈ డబ్బంతా రోముకు తరలిపోయేది. స్థానిక ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడో రోమ్లో విలాసాల కోసం ఖర్చవుతోందని జర్మనీ లాంటి దేశాల్లో తీవ్ర అసంతృప్తి ఉండేది. ఆ తర్వాత మార్టిన్ లూథర్ చేసిన అతిపెద్ద దైవికమైన పని బైబిల్ను సామాన్య ప్రజల భాష అయిన జర్మన్లోకి అనువదించడం. శతాబ్దాలుగా లాటిన్ సంఖ్యలలో బంధించబడిన దేవుని వాక్యం ఇప్పుడు స్వేచ్ఛ పొందింది. మొట్టమొదటిసారిగా సామాన్యులు తమంతట తాముగా బైబిల్ చదువుకోగలిగారు. చర్చి అధికారులు చెప్పేదానికి, బైబిల్లో ఉన్న అసలు సత్యానికి మధ్య ఉన్న తేడాను గ్రహించారు. దేవునికి వారికి మధ్య ఉన్న అడ్డుగోడ కూలిపోయింది. అక్టోబర్ 31వ తేదీని సంస్కరణ దినోత్సవం, రిఫార్మేషన్ డేగా జరుపుకోవడానికి ప్రధాన కారణం 1517వ సంవత్సరంలో ఇదే రోజున మార్టిన్ లూథర్ తన ప్రసిద్ధ 95 థీసిస్ 95 సూత్రాలను జర్మనీలోని వీటెన్బర్గ్ కాలేజీ చర్చి తలుపులకు అంటించడమే. డబ్బు తీసుకుని పాపక్షమాపణ పత్రాలను అమ్మే కేథలిక్ చర్చి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దానిపై ఒక బహిరంగ చర్చను ప్రారంభించేందుకు ఆయన ఈ సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. మరుసటి రోజైన ఆల్ సెయింట్స్ డే పండుగకు వచ్చే వేలాది మంది ప్రజల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఆయన ఈ తేదీని ఎంచుకున్నారు. పోప్ అధికారాన్ని సవాలు చేసిన ఈ సంఘటనే ప్రొటెస్టెంట్ సంస్కరణకు అధికారిక నాంది పలికిన నిప్పురవ్వగా చరిత్రలో నిలిచిపోయింది.